హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఏంటి శనగలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇద్దరు కోడళ్ళు నోములు నోచుకున్నారు, మంగళగౌరి నోములు. తాంబూలాలు అందరికి ఇచ్చిన తర్వాత మిగిలాయి. ఇవన్నీ పడేయటం ఇష్టం లేదండి, అందుకని ఏదో ఒక వెరైటీ చేద్దామని చేస్తున్నాను. అయితే ఇలా ఉడకబెట్టి పెట్టాను, తినండి అని చెప్పానంటే అబ్బా తిని తిని విసుగ్గా ఉందమ్మా అట్లా ఒట్టేసాను. అందుకని ఏదో ఒక మ్యాజిక్ వంట చేసేద్దామని చేస్తున్నానండి. శనగలు, అల్లము, ఎల్లుల్లి, కొంచెం కారము, మిరియాల పొడి, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్ని తరిగి ఒక కప్పు పెట్టుకున్నానండి. ఒక స్పూను బియ్యపిండి, ఒక స్పూను శనగపిండి, ఉప్పు మీకు సరిపడా వేసేసుకోండి. ఇవి 5-6 విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. కొంచెం గట్టిగున్నాయనుకుంటే కనుక మిక్సీలో వేసుకోండి, లేదంటే చేత్తోనే చిదిమేసేసుకోండి. నేనైతే మిక్సీ వేసేసానండి. ఇంక ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాం. మొత్తం కారము, మిరియాల పొడి, స్పూను బియ్యపిండి, ఒక స్పూన్ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇది బాగా పొడి పొడిగా ఉంది కదండి. మనకు ఉండలు చేసుకొని నొక్కుకోవాలంటే కొంచెము నీళ్లు పోసుకోవాలండి. ఓకే, సరిపోతుంది, కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇట్లానే దీన్ని శనగల కట్లెట్ అంటారండి. ఇట్లా ఒత్తుకోవాలి. ఉండలు చేసి ఒత్తి చూపిస్తా. ఇలాగా ఉండల్లాగా చేసుకొని అన్ని మొత్తం నొక్కేసుకున్నానండి. అయితే నాకు లావు చేసుకోవటం ఇష్టం ఉండదు, అందుకని చెప్పి కొంచెం పలచగా చేసుకున్నాను. ఇవి శనగలు కదండి, పిల్లలకి ప్రోటీను. బొట్టి శనగలు తినమంటే తినరు కదా పిల్లలు. ఇలా చేసి స్నాక్ లాగా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకని చెప్పి ఇలా చేసి పెట్టండి మీరు. నేను మామూలుగా నూనె వేసి కాలుస్తానండి. ఇంకా పిల్లలు పెట్టేది కాబట్టి కాస్త నెయ్యి వేసి కాల్చండి. ఇదిగోండి పెనం పెట్టేసేసాను. 2 నిమిషాల్లో పెనం కాలిపోతుంది, దాని మీద వేసేస్తాను. ఇదిగోండి పెనం కాలిపోయింది, ఇంకా దాని మీద వేసేస్తున్నానండి. ఒక 5-6 పెట్టుకోండి, అంటే మంట ఎక్కడికైతే వస్తుందో అంతవరకు పెట్టుకోండి. అయినా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, హైలో కాలిస్తే మాడిపోతుంది. ఇదిగోండి మధ్యలో ఇంకోటి పెడతాను, 6 సరిపోతుంది. ఈ లెవెల్లో ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. షాలో ఫ్రై చేసుకోవాలండి. నూనెలో వేసుకుంటే ఇది విరిగిపోతాయి, అందుకని ఇట్లనే కాల్చుకోవాలండి. ఇది ఇలా చుట్టూతా కొంచెము ఆయిల్ వేసేసుకోండి. అటు సైడ్ కూడా బాగా కాలుతుంది. ఇదిగోండి రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని శనగల కట్లెట్ అంటారు. పిల్లలు వీటిని ఏంది కట్లెట్ ఇట్లుంటుందా అని చెప్పినారు అనుకో, లేదు ఇది శనగల కబాబ్ అని చెప్పని పెట్టేసేయండి. ఏదైనా వెరైటీ పేర్లు చెప్పటం, పిల్లలకి పెట్టేసేయటం. వాళ్ళు తినటం కావాలండి, మనకు ప్రోటీన్ ఉండాలండి పిల్లలకి, అంతే. అలా పెట్టేసేయటం. సర్వ్ చేసుకోవడానికి ఇలా పెట్టానండి. మళ్ళీ ఇంకొక సెట్ పెనం మీద పెట్టేశాను, ఒక సెట్ తీసేసానండి. టేస్ట్ సూపర్గా ఉందండి. ట్రై చేసుకొని తినేసేయండి.